Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu. It is chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to discuss about very short answers questions related to thermodynamics. Short answer questions వస్తున్నాయి, అది కూడా వెరీ షార్ట్ ఆన్సర్. 2 మార్క్స్ క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్కు ఇంపార్టెంట్. థర్మోడైనమిక్స్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 11th క్లాస్ కెమిస్ట్రీ అంట. చూద్దాం. ఇందులో ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడంటే డిఫైన్ ఏ సిస్టమ్ అన్నాడు. ఏంటి సిస్టమ్ని డిఫైన్ చేయన్నాడు. సో మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే సింపుల్గా మాట్లాడదాం, మళ్ళీ డెఫినేషన్ రాద్దాం. మనకు ఒక వెజల్ ఇచ్చాడు, ఇందులో కొంత రియాక్షన్ మిక్చర్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ రియాక్షన్ జరుగుతున్నప్పుడు హీట్ చేంజెస్ ఏమైనా హీట్ రిలీజ్ అవుతుందా, హీట్ అబ్జార్బ్ అవుతుందా, ఇలాంటి విషయాలు నోటీస్ చేస్తున్నాం. లేదా ఏ సిలిండర్ ఎన్క్లోజ్డ్ విత్ ఏ గ్యాస్, ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు, సిలిండర్లో ప్రెజర్ ఎంత ఉంది, హై ప్రెజర్ ఉందా, లో ప్రెజర్ ఉందా, మోడరేట్ ఉందా. సో సిలిండర్లో ఆ గ్యాస్ పైన కొంచెం ఎక్స్టర్నల్గా ప్రెజర్ అప్లై చేస్తే ఏం జరుగుతుంది. ఇలా మనం ఒక పర్టికులర్ స్మాలెస్ట్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్, ఎంటైర్ యూనివర్స్లో ఒక స్మాలెస్ట్ పార్ట్ను మనం స్టడీ చేస్తున్నామంటే, థర్మోడైనమిక్ స్టడీ చేస్తున్నామంటే ఆ స్మాలెస్ట్ పార్ట్నే సిస్టమ్ అంటారు. అంటే ఒక స్మాలెస్ట్ పార్ట్ విచ్ ఈజ్ అండర్ థర్మోడైనమిక్ స్టడీ, లేదా ఇన్ విచ్ స్టడీస్ ఆర్ మేడ్ అని చెప్పచ్చు. సింపుల్గా ఎలా రాయొచ్చు అంటే ది స్మాలెస్ట్ part of the universe, okay, smallest part of the universe which is under study, okay, is called a system. ఓకే, థర్మోడైనమిక్ స్టడీ అని కూడా చెప్పచ్చు. అంటే హీట్ చేంజెస్ గురించి అబ్జర్వ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే రియాక్షన్ మిక్చర్, లేదా ఏ వెజల్ కంటైనింగ్ రియాక్షన్ మిక్చర్, ఏ వెజల్ కంటైనింగ్ రియాక్షన్ మిక్చర్, ఒక వెజలు అందులో ఉన్న రియాక్షన్ మిక్చర్, ఆ మొత్తాన్ని సిస్టమ్ అని చెప్పచ్చు. లేదా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నెంబర్ 2, గ్యాస్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ సిలిండర్ అని కూడా చెప్పచ్చు. ఒక సిలిండర్ తీసుకున్నా గ్యాస్తో ఫిల్ అయ్యింది, అది కూడా మనం సిస్టమ్ అని చెప్పచ్చు. దట్స్ ఇట్. స్టేట్ ది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే ఏంటో చెప్పమంటున్నాడు. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్ని మనం ఎలా చెప్పచ్చు అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పచ్చు. అంటే ఏం చెప్తుందంటే ఒక కెమికల్ రియాక్షన్ జరుగుతున్నప్పుడు మన ఎనర్జీ అనేది డిస్ట్రాయ్ అవ్వదు, కొత్తగా న్యూ ఎనర్జీ జనరేట్ అవ్వదు, బట్ ఇట్ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ అని చెప్తాడు. నథింగ్ బట్ మనం ఎలా చెప్పచ్చు అంటే ఎనర్జీ neither be created, energy neither be created, nor destroyed during a chemical reaction or during a process. Okay, during a process, thermodynamical phenomena, లేదా during a chemical reaction is called first law of thermodynamics. ఆల్దో అయినప్పటికీ ఏమవుతుందంటే ఇట్ కెన్ కన్వర్ట్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్కు కన్వర్ట్ అవుతుంది, కానీ కొత్తగా క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము అంటాడు. సరే, దీనికి ఒక మ్యాథమెటికల్ రిలేషన్ మనకు కావాలి, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ కావాలి అంటే డెల్టా యూ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ అంటాం. ఇది మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్. మరి హియర్ ఇక్కడ డెల్టా యూ ఏంటి, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ, చేంజ్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. మరి డబ్ల్యూ ఏంటి, క్యూ ఏంటి, క్యూ ఈజ్ ఈక్వల్ టు హీట్
సప్లైడ్ టు ది సిస్టమ్. తర్వాత డబ్ల్యూ ఏంటంటే వర్క్ డన్ ఆన్ ద సిస్టమ్. సిస్టమ్ పైన జరిగిన వర్క్ డన్ బై ద సిస్టమ్ అంటే -w తీసుకుంటాం, ఇంతే. ఓకే, ఇది మనకు ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. మరి నెక్స్ట్ వన్ ఏంటంటే స్టేట్ సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నాడు. సెకండ్ లా ఏంటంటే సింపుల్గా ఎలా చెప్పచ్చు అంటే హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ ఎ కూలర్ బాడీ టు హాటర్ బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో హాట్గా ఉన్న టీ తెచ్చిచ్చారు, ఆ గ్లాస్ అట్లా హోల్డ్ చేస్తే మన ఫింగర్స్ ఏమవుతాయి, హీట్ అవుతాయి. అంటే హాటర్ బాడీ నుంచి మన కోల్డర్ బాడీ అనే మన హ్యాండ్స్కి హీట్ సప్లై అయింది. అంతేగాని మన కూలర్ బాడీ నుంచి అక్కడికి హీట్ వెళ్తుందా అంటే వెళ్ళదు. అదే చెప్తాడు, హీట్ కెనాట్ ఫ్లో ఫ్రమ్ ఏ కూలర్ బాడీ టు ఏ హాటర్ బాడీ ఆన్ ఇట్స్ ఓన్. తనంతకు అదే హీట్ ఎప్పుడు కూలర్ బాడీ నుంచి హాటర్ బాడీకి సప్లై అవ్వదు, ట్రాన్స్ఫర్ అవ్వదు అంట. ఇదొకటి. లేదా ఇంకో విధంగా చెప్పాలంటే హీట్ కెనాట్ బి కన్వర్ట్ ఇంటూ వర్క్ కంప్లీట్లీ. ఓకేనా, హీటు తనంతకు తాను కంప్లీట్గా వర్క్గా కన్వర్ట్ అవ్వదు. ఎలా? వితౌట్ కాజింగ్ ఎనీ పర్మనెంట్ చేంజ్ ఇన్ సిస్టమ్ ఆర్ సరౌండింగ్స్. సిస్టంలో కానీ సరౌండింగ్స్లో కానీ ఏదైనా పర్మనెంట్ చేంజ్ రాకుండా హీట్ కంప్లీట్గా వర్క్గా అయితే కన్వర్ట్ అవ్వదు. అలా అవ్వాలి అంటే సిస్టమ్ కానీ లేదా సరౌండింగ్స్లో కానీ పర్మనెంట్ చేంజ్ కొంతన్నా రావాలి ఎక్కడో చోట. అర్థమైందా? ఇది సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఫోర్త్ వన్ ఏంటి? స్టేట్ ద థర్డ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. థర్డ్ లా ఏం చెప్తుందంటే ఇప్పుడు ఒక గ్యాసియస్ సబ్స్టెన్స్ను అబ్జర్వ్ చేసావనుకో, అవి ఏమవుతుంది, వేపర్ స్టేట్లో మాలిక్యూల్స్ ఫ్రీగా ఉంటాయి వీక్ వాండర్వాల్ ఫోర్సెస్తో. సో ఫార్ అవే ర్యాండమ్గా తిరుగుతుంటాయి గ్యాస్ మాలిక్యూల్. ర్యాండమ్నెస్ను ఎంట్రోపీ అనే టర్మ్లో మెజర్ చేస్తాం. ర్యాండమ్నెస్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎంట్రోపీ ఎక్కువగా ఉంటుంది. దాన్నే కండెన్స్ చేసి లిక్విఫై చేసావనుకో, గ్యాసియస్ స్టేట్లో ఉన్నంత ర్యాండమ్నెస్ ఉండదు, డిజార్డర్నెస్ తగ్గుతుంది, అంటే ఎంట్రోపీ తగ్గుతుంది. దాన్ని నువ్వు ఫ్రీజ్ చేసావనుకో, మాలిక్యూల్స్ అన్ని టైట్గా హోల్డ్ అవుతాయి, అంటే ర్యాండమ్నెస్ సరే డిజార్డర్నెస్ ఇంకా తగ్గిపోయింది. కూల్ చేసేసరికి ఫ్రీజ్ అయిపోయింది, అంటే ఎంట్రోపీ తగ్గిపోయింది. ర్యాండమ్నెస్ సరే డిజార్డర్నెస్ నథింగ్ బట్ ఎంట్రోపీ. ఓకే, మెజర్ ఆఫ్ ర్యాండమ్నెస్ ఎంట్రోపీ అంటాం. సరే, ఇప్పుడు దాన్ని ఇంకా 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 కూల్ చేసుకుంటూ పో, దాని ఎంట్రోపీ తగ్గిపోతూ ఉంటుంది. అలా ఒక పర్ఫెక్ట్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఏదైనా తీసుకుంటే, ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ ఏదైనా తీసుకుంటే దాని ఎంట్రోపీ జీరోకి అప్రోచ్ అవుతుందంట. ఎప్పుడు? టెంపరేచర్ అబ్సల్యూట్ జీరోకి అప్రోచ్ అయినప్పుడు. అదే రాద్దాం, చెప్తా. ది ఎంట్రోపీ, ఎంట్రోపీ అంటే డిజార్డర్నెస్. ఓకేనా? ఇన్ ద సిస్టమ్ ద ఎంట్రోపీ ఆఫ్ ప్యూర్ crystalline substance, the entropy of pure crystalline substance approaches to zero. జీరోకి అప్రోచ్ అవుతుంది when, ఎప్పుడంటే when the temperature approaches to అబ్సల్యూట్ జీరో. అబ్సల్యూట్ జీరో అంటే -273.15 డిగ్రీ సెల్సియస్ లేదా 0 కెల్విన్ అంటాం. ఓకేనా? అర్థమైందా? సో టెంపరేచర్, ఒక ప్యూర్ క్రిస్టలైన్ సబ్స్టెన్స్ టెంపరేచర్ను తగ్గించుకుంటూ అబ్సల్యూట్ జీరోకి అంటే -273.15 డిగ్రీ సెల్సియస్కు క్లోజ్ అవుతున్నావు అంటే
ఆ సిస్టంలో ర్యాండమ్నెస్ లేదా డిజార్డర్నెస్ కూడా జీరోకి అప్రోచ్ అవుతుంటుందంట. దట్ ఈస్ కాల్డ్ థర్డ్ లా. ఫిఫ్త్ వన్, వాట్ ఆర్ ఇంటెన్సివ్ అండ్ ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్? ఫస్ట్ ఏమన్నాడు? ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అన్నాడు. చూద్దాం. ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ అంటే నువ్వు ఒక సిస్టమ్ యొక్క ప్రాపర్టీ ఏదైనా నోటీస్ చేయి, నువ్వు క్వాంటిటీ ఎంత ఉన్నా ఆ సిస్టంలో అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ ఎంత తీసుకున్నా ఆ ప్రాపర్టీ వాల్యూ మాత్రం చేంజ్ అవ్వకూడదు, అదే వాల్యూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ చేతికి ఒక గ్లాస్ వాటర్ ఇచ్చాను, బాయిలింగ్ పాయింట్ ఎంత, బాయిలింగ్ టెంపరేచర్ ఎంత అన్నాను, 100 degrees Celsius సార్ అంట. ఈసారి నీకు ఒక జగ్ నిండా వాటర్ ఇచ్చేసి బాయిలింగ్ పాయింట్ ఎంత అంటాను, 100 degrees అంటావు. ఒక పెద్ద ట్యాంక్ దగ్గర తీసుకెళ్ళి అందులోంచి వాటర్ తీసుకో, బాయిలింగ్ పాయింట్ ఎంతో చెప్పు అంటాడు, 100 degrees అంటావు. అంటే దాని బాయిలింగ్ టెంపరేచర్, ఫ్రీజింగ్ టెంపరేచర్ ఇవేమైనా మారుతూ ఉంటాయా? క్వాంటిటీ చేంజ్ అవుతే కొంత వాటర్ తీసుకున్నా అదే, ఇంత తీసుకున్నా అదే, ఒక ట్యాంక్ వాటర్ తీసుకున్నా అదే. ఇలా కొన్ని ప్రాపర్టీస్ క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వవు, అలాంటివి ఇంటెన్సివ్ ప్రాపర్టీ. కొన్ని డిపెండ్ అవుతాయి, వాటిని ఎక్స్టెన్సివ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఒక చిన్న పాల ప్యాకెట్ ఇచ్చాం, వాల్యూమ్ ఎంత అంటే ఏం చెప్తావు, 250 ml సార్ అంటావు. ఇప్పుడు కొంచెం పెద్ద పాల ప్యాకెట్ ఇద్దాం, 1 లీటర్ సార్ 1000 ml అంటావు. ఈసారి పెద్ద ప్యాకెట్ ఇద్దాం, లేదా ఒక పెద్ద క్యాన్ నిండా వాటర్ మిల్క్ తెచ్చిద్దాం, ఎంత అంటే 17 లీటరో 15 లీటరో అని చెప్తావు, పెద్ద క్యాన్. అంటే నీకు క్వాంటిటీ మారితే వాల్యూమ్ అనేటువంటి ప్రాపర్టీ మారిపోతూ ఉంది. అంటే వాల్యూమ్ ఏమనాలి, ఎక్స్టెన్సివ్, క్వాంటిటీ మీద డిపెండ్ అవుతుంది, ఇలా అన్నమాట. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ది ప్రాపర్టీ whose value does not depends on the quantity of matter present in the system. మన సిస్టంలో ఉన్న మ్యాటర్ క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వని ప్రాపర్టీని ఇంటెన్సివ్ అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, టెంపరేచర్, ప్రెజర్. ఓకేనా? ఈ వాల్యూస్ క్వాంటిటీ పైన డిపెండ్ అవ్వవు. మరి ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటి? ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ దీనికి ఆపోజిట్ అంతే, డిపెండ్ అవ్వాలి. ఓకేనా? ఓకే, సింపుల్, దీనికి ఆపోజిట్ రాయడమే. ది ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ అనే ఇది క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్ అడిగాడు. ది ప్రాపర్టీ ఆఫ్ ద సిస్టమ్ అనొచ్చు, హూజ్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ది క్వాంటిటీ ఆఫ్ మ్యాటర్ present in the system. అలాంటి వాటిని ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీస్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు వాల్యూమ్, ఎంథాల్పీ, ఓకేనా, మాస్. ఓకే, ఇక్కడ ఇంటెన్సివ్లో డెన్సిటీ కూడా చెప్పచ్చు. ఓకే, ఇవేనేనా ఈ ప్రాపర్టీస్, ఇంటెన్సివ్, ఇవి ఎక్స్టెన్సివ్. ఇంకొక 5 questions ఉన్నాయి, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.